జీఎస్టీ అమలు గేమ్ చేంజర్ గా మారిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణలపైన ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. మోదీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలను స్వాగతించిన సీఎం సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో సీఎస్టీ, వ్యాట్ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేదని, 17 రకాల పన్నులు, 13 రకాల సెస్లు, సర్ఛార్జీలు ఉండేవన్నారు చంద్రబాబు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు సీఎం. 4 రకాల స్లాబ్లతో కొనసాగిన జీఎస్టీ పన్నుల వ్యవస్థ 2 స్లాబులకు సరళీకరించడంతో 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. జీఎస్టీలో 5-18% పన్నులతో పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేశారన్నారు సీఎం. దీంతో సబ్బులు, టూత్ పేస్ట్, షాంపూలు, నెయ్యి లాంటి 99% నిత్యావసర వస్తువులన్నీ 5% పన్ను పరిధిలోకే వచ్చాయన్నారు చంద్రబాబు. పన్ను సంస్కరణల వల్ల చెల్లింపుదారుల సంఖ్య 1.51 కోట్లకు చేరిందన్నారు. జీఎస్టీ వసూళ్లు 22 లక్షల కోట్లకు పెరిగాయని చంద్రబాబు చెప్పారు. జీఎస్టీ మార్పులను స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అనంతరం అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ నెల 27 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 8 రోజులకు అసెంబ్లీ సమావేశాలను కుదించారు. ప్రశ్నోత్తరాలతో పాటు 0 అవర్లోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేను ఎప్పుడు కూడా దేశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను. అది నా జీవితంలో ఇప్పుడే కాదు, ఒక ఆర్థిక సంస్కరణలన్నా, ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా, టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను. చాలాసార్లు ఒక విషయం చెప్పాను, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం, మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి. మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి, సార్ మనకు నష్టం వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే, ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం, రాష్ట్రం ముఖ్యం. మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్, డోంట్ అబ్జెక్ట్. ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను ఒక కాంప్లెక్స్ కానీ 4 టైర్ సిస్టమ్ ఉండేది. ఆ 4 టైర్ సిస్టంలో 5, 12, 18, 28 ఇందులో కూడా ఒకే ప్రోడక్ట్కి సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే ట్యాక్సేషన్ మార్చేసేవాళ్ళు, వేరే స్లాబ్కి పోయేది. దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు, ట్యాక్స్ పే చేయడం కానీ, అధికారులు వెళ్ళి ఎరాస్ చేయడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి. ఈరోజు చాలా సింపుల్గా 5 టైర్ స్ట్రక్చర్ని 2 స్లాబ్లు 5, 18. దీనివల్ల 140 కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు, ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొక్కసారి ఘంటాపదంగానే మీ అందరికీ చెప్పేస్తాను.